హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ T20I ప్రివ్యూ అనాలిసిస్కి వస్తే, ముఖ్యంగా ఈ 5 T20I మ్యాచ్ సిరీస్లో ఇండియా ఆల్రెడీ 2-0 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ థర్డ్ T20I మ్యాచ్ కానీ ఇండియా గెలిస్తే సిరీస్ ఇండియా సొంతం అవుతుంది. న్యూజిలాండ్కి ఇది మాత్రం డూ ఆర్ డై మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా న్యూజిలాండ్ మీద చాలా ప్రెషర్ ఉంది ఈ సిరీస్ గెలవడానికి. మరీ ముఖ్యంగా ఈ సిరీస్లో ఇండియా మూమెంటం మాత్రం చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. ఇంకా మ్యాచ్ వెన్యూ అండ్ పిచ్ రిపోర్ట్కి వస్తే, ఈ పిచ్ బరస్పర స్టేడియం గౌహతిలో జరగబోతుంది. ముఖ్యంగా ఈ పిచ్ అనేది బ్యాటింగ్ ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు. బ్యాట్ మీదకి బాల్ మంచిగా వస్తుంది. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ పార్ స్కోర్ వచ్చేసరికి 160-180గా చెప్పుకోవచ్చు. ఈ నైట్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం చేజింగ్ చేయడానికే ఇష్టపడతాడు. పవర్ ప్లేలో మాత్రం రన్స్ చేయడం చాలా క్రూషియల్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ స్ట్రెంత్కి వస్తే, మన టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ తన ఫామ్లోకి వచ్చాడనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇషాన్ కిషన్ లాంటి అగ్రెసివ్ స్టార్ట్స్ 2 వికెట్లు కోల్పోయిన తర్వాత కూడా ఎక్కడ తగ్గని తన బ్యాటింగ్ చాలా బాగా ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా అభిషేక్ శర్మ ఇంకా తన విషయానికి వస్తే, పవర్ ప్లేలో టీమిండియాకి మంచి స్టార్ట్స్ ఇస్తున్నాడనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా టీమిండియన్ బ్యాటింగ్ డెప్త్ ప్లస్ ఇంటెంట్ రెండూ చాలా బాగా కనిపిస్తున్నాయి. బౌలింగ్ విషయంలో హర్షదీప్ సింగ్ న్యూ బాల్ ప్లస్ డెత్ ఓవర్స్ చాలా బాగా రాణిస్తున్నాడనే చెప్పుకోవచ్చు. కాకపోతే లాస్ట్ మ్యాచ్లో కొంచెం రన్స్కి వెళ్ళిన లాస్ట్ 16th ఓవర్ చాలా బాగా వేసాడనే చెప్పుకోవచ్చు. ఇంకా స్పిన్నర్స్ విషయంలో మాత్రం మన రన్స్ ఫ్లోని చాలా కంట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా టీమిండియన్ బిగ్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఇండియన్ హోమ్ కండిషన్స్ అని చెప్పాలి. ఇంకా న్యూజిలాండ్ విషయానికి వస్తే, వాళ్ళ ప్రాబ్లం మొత్తం బ్యాటింగ్ ఏరియాలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్స్ పడిపోతున్నాయి. మిడిల్ ఓవర్స్లో పార్ట్నర్షిప్స్ పెద్దవి ఏమీ రావటం లేదు. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్ వారు ఉన్న న్యూజిలాండ్ గెలవాలి అంటే టాప్ ఆర్డర్ క్లిక్ అవ్వాల్సిన కంపల్సరీ. ఇక కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే, స్కై వర్సెస్ న్యూజిలాండ్ స్పిన్నర్స్ అని చెప్పొచ్చు. ఇక రెండవ బ్యాటిల్ అభిషేక్ శర్మ వర్సెస్ న్యూ బాల్. ఈసారి ఎలా పవర్ ప్లేలో కౌంటర్ అటాక్ చేస్తారో చూడాలి. గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ ఇండియన్ పేసర్స్. ఈ 3 బ్యాటిల్స్లో ఎవరు డామినేట్ చేస్తే మ్యాచ్ వాళ్ళదే అని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ ప్రిడిక్షన్కి వస్తే, కరెంట్ ఫామ్ ప్లస్ హోమ్ అడ్వాంటేజ్ చూస్తే టీమిండియానే ఫేవరెట్స్గా బరిలో దిగనుంది. ఇంకా న్యూజిలాండ్కి ఛాన్స్ ఉందా అంటే ఉందనే చెప్పుకోవచ్చు. కానీ ఎర్లీ వికెట్స్ మిస్ అయితే మాత్రం చాలా కష్టం. ఈ గ్రౌండ్ మీద బ్యాటింగ్ ఫస్ట్ 170+ సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఇక చేజింగ్లో అయితే మాత్రం డ్యూ హెల్ప్ చేస్తే మాత్రం చేజ్ మాత్రం చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫైనల్ ప్రెడిక్ట్కి వస్తే, ఓవరాల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇండియా మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంది. ఇంకా న్యూజిలాండ్ విషయానికి వస్తే ప్రెషర్లో కనిపిస్తుంది. ఈ థర్డ్ T20I కానీ ఇండియా కానీ గెలిస్తే సిరీస్ ఇండియా సొంతం అవుతుంది. మీ ఒపీనియన్ని చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.